హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం. డిఎస్సిలో లైబ్రేరియన్ పోస్టులు వేయండి అంటూ మనకి ఇది వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. రానున్న డిఎస్సి నోటిఫికేషన్లో లైబ్రేరియన్ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు. బుధవారం జగిత్యాలలోని ఇందిరా భవన్లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా లైబ్రేరియన్ను నియమించాలని, ఆ దిశగా డిఎస్సిలో పోస్టులు ఉండేలా చూడాలని కోరారు. అనంతరం జగిత్యాల అర్బన్ గోపాలరావుపేట గ్రామంలో సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందించే బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్సీ పరిశీలించారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా డిఎస్సిలో లైబ్రేరియన్ పోస్టులు వేయండి అంటూ తెలిపారు. అదేవిధంగా మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటూ రావడం అయితే జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు అభ్యర్థుల వినతి అంటూ ఇచ్చారన్నమాట. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను రిలీజ్ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేనను అభ్యర్థులు మఠం శివానంద స్వామి, ఇంకా శశిధర్, హరీష్ తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. నోటిఫికేషన్కు త్వరలో రిటైర్మెంట్ అయ్యే పోస్టులను కలపాలని కోరారు. పిఏటి, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తదితర ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చి ఏప్రిల్ లేదా మే నెలలో డిఎస్సి పరీక్ష నిర్వహించాలని కోరారు అంటూ ఈ విధంగా అయితే తెలిపారనమాట.